వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి 21 డేస్. ఈ 21 డేస్‌లో మీకు హెయిర్ గ్రోత్ కంపల్సరీ అవుతుంది. నేను చెప్పిన ఆయిల్ మీరు అప్లై చేసుకుంటే. అది కూడా నేను చెప్పినట్టు చేస్తే. ఇది నేను చెప్పిన మాట కాదు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ సిహెచ్ శ్వేత మేడం చెప్పిన మాట. సో మేడం ద్వారానే అసలుకి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ 21 డేస్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే ఎంతవరకు పెరుగుతుంది, ఈ విషయాలను మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం 21 డేస్ ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఈ 21 డేస్‌లో హెయిర్ వచ్చేసి గ్యారంటీగా గ్రోత్ అవుతుంది. అంటే సిల్కీగా ఉంటుంది. అట్ సేమ్ టైమ్ స్ట్రాంగ్‌గా అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఆయిల్ ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి? ఎన్ని సార్లు అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఈరోజు మనం మాట్లాడుకునే ఆయిల్ ఏంటంటే, బాగా హెయిర్ ఎవరికన్నా కొంచెం థిన్‌గా ఉండి హెయిర్ ఊరికే ఊడిపోతుంది అనుకున్న వాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే కనుక చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఆల్రెడీ వాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటంటే దీంట్లో మనము ఈరోజు యూస్ చేసేవి ఏంటంటే, దీంట్లో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం. ఒకటి అందరికి తెలిసిన భృంగరాజ్, నెక్స్ట్ మందారం పువ్వు తెలుసు కదా, భృంగరాజ, మందారం పువ్వు, అండ్ ఇంకోటి ఏంటంటే మోదుగ చెట్టు పువ్వు. మోదుగ చెట్టు అంటే మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది, విస్తరాకులు కూడా తయారు చేస్తుంటాం. అవి ఆరెంజ్ కలర్లో వస్తుంటాయి ఫ్లవర్స్. మందారం ఫ్లవర్ అందరికీ తెలుసు, రెడ్ కలర్లో ఉంటుంది ఆ ఫ్లవర్. నెక్స్ట్ భృంగరాజ్. ఈ మూడు కాంబినేషన్తో తయారైన ఆయిల్, హెయిర్ ఆయిల్ ఏదైతే మనం యూస్ చేస్తామో అది యూస్ చేసిన వాళ్ళకి ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం మంచిగా ఉన్న హెయిర్ చాలా స్ట్రాంగ్గా స్ట్రెంగ్తీగా అవుతుంది. అండ్ మాక్సిమం 80% ఆఫ్ పీపుల్లో ఏంటంటే రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఈ ఆయిల్ను మూడింటిని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ లాగా? దీంట్లో ఏంటంటే మనం భృంగరాజ్ మనం ఏదైతే అనుకున్నామో భృంగరాజ్ని రూట్స్ తీసుకుని దాన్ని కషాయం తీసుకోవాలి. కషాయం ఫామ్లో అంటే మన కషాయం ఆల్రెడీ తెలిసిందే కదా. మనం ఇప్పుడు భృంగరాజ్ ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే వాటర్ వచ్చి ఒక 500 మిల్లీలీటర్స్ వాటర్ తీసుకోవాలి. అంటే 1/2 లీటర్ వాటర్ తీసుకుని దాన్ని ఇంకొంచెం హాఫ్ అయ్యేలాగా మరిగించుకోవాలి. హాఫ్ అంటే మీకు 500 to 250 ml అవుతుంది. అది తీసుకుని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అది కొంచెం చల్లారివ్వాలి. మనం ఇందాక చెప్పిన మందారం కానీ, నెక్స్ట్ ఈ మన మోదుగ చెట్టు పువ్వులు ఆరెంజ్ కలర్లో ఉంటాయన్నాం కదా, అవి కూడా కొన్ని కలెక్ట్ చేసుకుని, గుప్పడంత కలెక్ట్ చేసుకుని జస్ట్ కొంచెం ఒక చిన్న మన ఇంట్లో ఒక కల్వం ఏదైనా ఉంటే కనుక దాంట్లో పెట్టి కొంచెం లైట్గా వాటర్ వేసి కొంచెం రబ్ చేస్తే కనుక ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇది కషాయము, ఇది పేస్ట్ అంటే ఆయుర్వేదిక్లో కల్కం అంటాం. కషాయము, కల్కము, ఆయిల్ మనం యూజ్ చేస్తాం. ఈ 3 ఫామ్స్లో యూజ్ చేస్తాం. మనం ఆయిల్ వచ్చి ఏంటంటే మైల్డ్ హీట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయిల్స్ మటుకి సూపర్ హై ఫ్లేమ్స్లో కనుక పెట్టుకోవద్దు. ఇది 250 ml, ఇది ఒక 100 గ్రామ్స్ ఆర్ 150 గ్రామ్స్ పేస్ట్ తయారవుతుంది. ఇది మనం ఒక 250 ml ఆర్ 1/2 లీటర్ వరకు 500 ml ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకుని కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే మంచి నువ్వుల నూనె కానీ, ఈ 2 యూస్ చేసుకోవాలి. కొబ్బరి నూనె అయితే వెల్ అండ్ గుడ్, ఇంకా బాగా పనిచేస్తుంది. అది లేదు ఆర్ ఇప్పుడు సమ్మర్ అయితే ఇంత హ్యాపీ కోకోనట్ ఆయిల్, వింటర్లో ఏంటంటే కొంచెం గడ్డ కడుతుంది కోకోనట్ ఆయిల్. సో ప్రతి సీజన్లో ఉండాలి అనుకుంటే కనుక నువ్వుల నూనె యూస్ చేయొచ్చు, లేదంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో కోకోనట్ ఆయిల్లో మనం అనుకున్న ఏదైతే కషాయం ఉందో ఆ కషాయం స్ట్రెయిన్ చేసి, అంటే వడకట్టుకున్న కషాయము దాంట్లో మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. చాలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతున్న టైంలో ఇప్పుడు మనకి వాటర్ కంటెంట్ అంతా పోతూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం ఎండింగ్ మరీ ఫుల్ మొత్తం వాటర్ పోకుండా కొంచెం వాటర్ ఉంది ఇంకా అనుకున్నప్పుడు మనం పేస్ట్ ఏదైతే అనుకుంటున్నామో ఆ పేస్ట్ దాంట్లో వేసి దాన్ని కలిపి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే మనకి ఎంతవరకు బాయిల్ చేయాలి అంటే కనుక మనం వేసుకున్న కషాయం వాటర్ దాంట్లోకి దిగిపోవాలి. అంటే వాటర్ ఇంకా కనబడకూడదు. మనం వేసిన పేస్ట్ కూడా మొత్తం మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయ్యి కింద మనకి అడుగంటడం స్టార్ట్ అవుతుంది. అడుగంటి కింద మనకి ఎలా అడుగంటుతుంది అంటే ఒక చిన్న బాల్లా తయారవుతుంది. కింద ఇప్పుడు మనం ఏదైనా పాకం చేసినప్పుడు ముదురు పాకం వచ్చిందని చూస్తాం చూడండి, అది ఎంత ఇట్లా ఉంటుందో అలాగే కింద మనం అడుగంటింది కూడా చాలా గట్టిగా ఫామ్ అవుతుంది. అప్పటి వరకు మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏంటంటే అప్పటికి మనకి ఆయిల్ ఫామ్ అయిందని అర్థం. అయిన తర్వాత దాన్ని కొంచెం కూల్ చేసి ఒక స్ట్రైనర్ తీసుకుని ఒక బాటిల్లో కానీ మీరు ఏ జార్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ జార్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది దగ్గర మీకు ఒక 6 months వరకు కూడా ఉంటుంది. హెయిర్ బట్టి, ఇప్పుడు చిన్న హెయిర్ ఉందనుకోండి వాళ్ళకి ఎక్కువ రోజులు వస్తుంది, పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ రోజులు వస్తాయి. దాన్ని బట్టి వాడుకోవచ్చు. ఎన్నిసార్లు ఇది అప్లై చేసుకోవాలి? ఈ 21 డేస్లో ఎంతవరకు పెరగవచ్చు? అంటే ఇప్పుడు ఏంటంటే హ్యాపీగా ఇప్పుడు బయటకి వెళ్ళని వాళ్ళు, అంటే కొందరు ఏంటంటే
తలకు నూనె రాసుకొని కూడా బయటకు వెళ్తారు, కొందరు నేను నూనె రాసుకొని వెళ్ళలేను అంటారు. అది బేస్డ్ ఆన్ మన పర్సనల్ క్రైటీరియా బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ నూనె రాసుకొని ఉంచుకోగలను అంటే కనుక 3 డేస్కి ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. 3 డేస్కి ఒకసారి ఆయిల్ అప్లై చేసుకుంటే వీక్లీ 2 or 3 అవుతుంది. అలా కాదు నేను వెంటనే వాష్ చేసుకునే వాళ్ళనుకుంటే కనుక ఆల్టర్నేట్ డేస్, ఈరోజు అప్లై చేసుకున్నారు నైట్, మార్నింగ్ వాష్ చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అప్లై చేసుకుని మార్నింగ్ వాష్ చేసుకోవడం. అలా మధ్యలో ఒక డే గ్యాప్ ఇచ్చుకుంటూ అలా అప్లై చేసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా మనకి ఒక 10 డేస్లో హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో అది కంట్రోల్లోకి వస్తుంది. అండ్ నిదానంగా గ్రోత్ కూడా, యాక్చువల్లీ హెయిర్ స్టాండ్ ఎప్పుడు ఫామ్ అవ్వడానికి 21 డేస్ అనే టైం అయితే మినిమం. అంటే చిన్న చిన్న పార్టికల్స్ రావాలి అని మన హెయిర్ నుంచి అన్నా సరే 21 డేస్ టైం తీసుకుంటుంది అది. సో కాబట్టి ఈ ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు ఈ 21 డేస్లో మీకు చిన్న చిన్న హెయిర్ గ్రోత్ రావడం, బేబీ హెయిర్ అంటాం కదా, ఆ బేబీ హెయిర్ రావడము, అండ్ ఉన్న స్ట్రెయిన్ చాలా స్ట్రాంగ్ అవ్వడం. కొందరికి ఇలా పట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది, సో అలా లేకుండా చాలా స్ట్రాంగ్గా అవ్వడం, స్ట్రెంగ్త్గా అవ్వడం కూడా జరుగుతుంది. మేడం అంటే బాల్డ్ హెడ్ మీరు చెప్తున్నారు కదా చిన్న చిన్న మళ్ళీ రీగ్రోత్ అవుతాయి అని చెప్పేసి, అంటే ఇన్ కేస్ బాల్డ్ హెడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్లై చేసుకుంటారు, వాళ్ళకు కూడా అక్కడ గ్రోత్ అయ్యే అవకాశం ఉందా? తప్పకుండా. నేను ఇప్పుడు దీంట్లో చెప్పిన ఈ మోదుక చెట్టు పువ్వులు అనేవి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. బట్ కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బాల్డింగ్ ఎవరికన్నా ఉందనుకోండి, అంటే ఫుల్ బాల్డ్ అయిపోయి ఒక 6-7 ఇయర్స్ అయిన వాళ్ళు ట్రై చేస్తే చేయొచ్చు. బట్ కాకపోతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు అయితే కనుక చాలా బెనిఫిట్గా ఉంటుంది వీళ్ళకి. మేడం మన ఈ ఆయిల్ అప్లైతో పాటు ఆ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా? తప్పకుండా అండి. ఏదైనా సరే మనం ఏదైనా చెప్తాం ఏంటంటే ఉత్తి మెడిసిన్ వాడితే సరిపోదు. మెడిసిన్తో పాటు మనం ఇప్పుడు డాక్టర్ది ఎంతవరకు ఉంటుందంటే ఒక 50% వరకే ఉంటుంది. మేము మెడిసిన్ ఇచ్చినా, రాసి ఇచ్చినా, ఏం చేసినా మేము 50% వరకు చేయగలుగుతాం. ఇంకో 50% పేషెంట్ చేతిలో ఉంటుంది. ఏంటంటే ఒకటి చెప్పింది చెప్పినట్టుగా వాడడం, ఇంకోటి చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా అవి ఫాలో అవ్వాలి కంపల్సరీ. ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే దీంట్లో మామూలుగా అన్నిట్లో మనం చెప్పేదే స్పైసీ ఫుడ్స్ అనేది తగ్గించండి. ఆయుర్వేదిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే తిక్త కషాయ రసాస్ అంటాం, ఆ 6 రుచులు అంటాం కదా మనము. ఆయుర్వేదిక్లో కూడా 6 రసాస్ ఉంటాయి. వాటికి ఒక్కొక్క మధుర రసము, ఆమ్ల రసము, ఇట్లా అన్ని రసాలకి ఒక్కొక్క ఫీచర్స్ చెప్తారు. అలాగే తిక్త కషాయ రసంలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు ఏంటంటే తిక్త కషాయ రసం ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఈ పాలిత్యం ఎక్కువ వస్తుంది. పాలిత్య అంటే బాల్డింగ్ కానీ వైట్ హెయిర్ రావడం కానీ ఎక్కువ అవుతాయి, ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని. అండ్ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ బాడీ యొక్క శక్తి కోల్పోవడం కానీ ఎక్కువ జరుగుతుంది అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కాబట్టి ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, నెక్స్ట్ ఈ మసాలా ఫుడ్స్ కానీ ఇవన్నీ తగ్గించుకుంటూ, ఎక్కువ వాటర్స్ తీసుకుంటూ, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ, వెజిటబుల్స్ మంచి ఫ్రెష్గా తీసుకుంటూ ఉంటే కనుక, ఇది వాడుకుంటూ అవి చేస్తే కనుక మ్యాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. చూసారు కదా, మనం ఈ ఆయిల్ ఏంటంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ ఆయిల్. ఇప్పుడు మన షూటింగ్ 5 minutes 8 minutesలో కొంచెం ప్రిపేర్ చేయడం చాలా కష్టము. ఇది దగ్గర ఒక 2 hours అయిన టైం పడుతుంది. సో కాబట్టి ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇలా కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్ యొక్క ఎసెన్స్ కూడా మనకి దీంట్లో దిగుతుంది. సో కాబట్టి ఈ ఆయిల్ కనుక యూజ్ చేసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. నిజంగా మేడం ఇది కలర్ కూడా ఆరెంజ్ కలర్లో ఉంది ఆయిల్. సో చూసారు కదండి, మీరు కూడా ఇంట్లో ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటే ఆరెంజ్ కలర్లో ఉంది ఆయిల్. సో ఆరెంజ్ కలర్లో మీరు కూడా అయిన తర్వాత మీరు రెగ్యులర్గా మేడం చెప్పినట్టు మీరు అప్లై చేసుకోవడం వల్ల బాల్ హెడ్, అంటే స్టార్టింగ్ బాల్ హెడ్ ఉన్న వాళ్ళకి కూడా బాల్ హెడ్ కూడా పోతుంది, మళ్ళీ రీగ్రోత్ వస్తుంది అని చెప్పి మేడం అంటున్నారు కదా. షూర్గా మీరైతే కానీ ఇలా ప్రిపేర్ చేసుకుని మీరు అప్లై చేసుకోవడం, మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. సో మేడం మన కోసం ఇంత మంచి రెమెడీ చెప్పింది కదా, మనం కంపల్సరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. మేడం మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ.